పడేస్తాయి. ప్రకృతి పర్యావరణాన్ని తనదైన శైలిలో వైవిధ్య వర్ణాలతో అభివర్ణిస్తున్నాడు కళాకారుడు. అంతరించిపోతున్న జీవజాలాన్ని రక్షించుకోవాలని పిలుపునిస్తున్నాడు. ఊహలకు చిత్రరూపమిస్తున్న ఈ కళాకారుడు రాజులపాటి శ్రీనివాస్. కృష్ణా జిల్లా బంటుమిల్లికి చెందిన శ్రీనివాస్ 3 ఏళ్లుగా హైదరాబాద్లోని రాజీవ్ నగర్లో నివాసముంటున్నారు. 25 ఏళ్లుగా చిత్రకళకే పూర్తిగా అంకితమై బొమ్మలు గీయడాన్నే వృత్తిగా స్వీకరించారు. వైవిధ్యభరిత శైలితో విభిన్న కళాఖండాలను రూపొందిస్తూ అబ్బురపరుస్తున్నారు. సంతకాలను క్షణాల్లోనే ఆకట్టుకునే బొమ్మలుగా మలచడంలో శ్రీనివాస్ సిద్ధహస్తుడు. మీరు పెట్టే సిగ్నేచర్ కానీ పిచ్చి గీతలు గీయండి, కలర్స్ వలకబోసేయండి పేపర్ మీద. మీకు సెకండ్స్లో దాంట్లో భగవంతుడు రూపాన్ని చూపిస్తూ ఉంటాను. నా స్టైల్ అదండి. ఒకే బొమ్మలో అంతర్లీనంగా మరెన్నో బొమ్మలను గీయడమే కాదు, ఒకే చిత్రంలో 2-3 కోణాల్లో మరిన్ని చిత్రాలను చొప్పించటం విశేషం. ఈయన గీసిన ఓ ఏనుగు బొమ్మలోనే 100 ఆకృతులు కనువిందు చేస్తాయి. ఫాదర్ ఒక ఎగ్జిబిషన్లో చూసి మైక్రో ఆర్ట్ల గురించి చెప్పారు. నేను ఎందుకు గీయలేను, నేను కూడా మా ఫాదర్తో మెప్పు పొందాలన్న పట్టుదలతో నెల రోజులు 1000 చిత్రాలు గీశానండి. వివిధ గింజల మీద, ఆవ గింజ మీద అసెంబ్లీ, రైస్ మీద తాజ్మహల్, ఇలాంటివి తల వెంట్రుక మీద కూడా కంటి చూపుతో గీయడం జరిగింది. శ్రీనివాస్ కు ప్రకృతి పర్యావరణంపై ఆసక్తి ఎక్కువ. బొమ్మల్లో పక్షులు, వృక్షాలు, జంతువులకు అధిక ప్రాధాన్యమిస్తాడు. పత్రాలు, పుష్పాలు, కూరగాయలు, సబ్బులు, రాళ్లు ఇలా దేనిపైనైనా అలవోకగా ఆయన కొంచెం జాలువారుతుంది. ఇప్పటి వరకు అందుకున్న 69 పురస్కారాలు, 4 బంగారు పతకాలు, 30 వెండి పతకాలు శ్రీనివాస్ ప్రతిభకు తార్కాణాలు. నా పెయింటింగ్లో కొన్ని సన్నివేశాలను చూపిస్తుంటాను. ప్రకృతి గురించి వాళ్ళు ఎంతో కొంచెమైనా జనాల్లో స్పందన వస్తుందన్న ఆసక్తితో నేను ప్రకృతి మీద ఎక్కువగా గీస్తూ ఉంటానండి. సందేశాత్మక చిత్రాల ద్వారా కొంతమందిలోనైనా సామాజిక స్పృహ కలిగించగలిగితే ఆ సంతృప్తి చాలంటారు శ్రీనివాస్. ప్రస్తుతం గిన్నిస్ బుక్ లో చోటు సాధించటమే లక్ష్యంగా భిన్న కళాఖండాల్ని రూపొందించడంలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ప్రకటనలు.